సమాజంలో భిన్నమైన ప్రపంచం వారిది. ప్రపంచాన్ని తమ చూపుతో చూడలేకపోయినా ప్రపంచాన్ని గెలిచే శక్తి వారికి ఉంది. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ విజయాలు సాధిస్తున్నటువంటి ఎంతో మంది ఆదర్శంగా తీసుకుంటూ ముందుకు సాగుతున్నారు. విజువల్ ఛాలెంజ్ ఇచ్చినారు. ప్రస్తుతం వారు మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. ఉన్నత లక్ష్యాలు, ఎట్లాంటి లక్ష్యాలు వాళ్ళ ముందున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏం పేరమ్మా నీ పేరు? శిరీష సార్. మోర్ ఓవర్ ఎట్లా అనిపిస్తుంది నీకు ఈ ప్రపంచం? సార్ ఈ ప్రపంచం నాకేం వింతగా లేదు సార్. ఈ ప్రపంచం అందరిలాగే సాధారణంగా అనిపిస్తుంది సార్. అంటే నాకు కనిపించేదని నేను ఏది చేయలేను అన్నట్టుగా నాకేం అనిపించదు సార్. నాకు కనిపించకపోయినా ఈ ప్రపంచంలో అందరూ చేసే విధంగా నేను ఏదైనా చేయగలనన్న సంకల్పంతో ఉంటుంది. సరే, కొత్తగా నువ్వు నేర్చుకున్న అంశాలు ఏంది ఇక్కడ ఇచ్చిన తర్వాత? అంతకుముందు ఎట్లా ఉండే? సార్ నేను ఈ స్కూల్లో 2019లో చేరాను సార్, 6th క్లాస్లో. అంతకుముందు నేను మా ఊర్లోనే చదువుకున్నాను సార్. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను భగవద్గీత నేర్చుకోవడం జరిగింది సార్. స్పోర్ట్స్లో కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది సార్. మార్పు ఏముంది అక్కడ ఉన్నప్పుడు, ఇంటి దగ్గర ఉన్నప్పుడు, ఇక స్కూల్కి వచ్చిన తర్వాత నీ జీవితంలో జరిగిన మార్పు ఏంటి? ఇంటి దగ్గర ఉన్నప్పుడు నాకు పెద్దగా సమాజం గురించి ఏం తెలియదు సార్. ఇంట్లోనే ఉండేదాన్ని. మా ఊరి పాఠశాలలో మాత్రమే చదివేదాన్ని సార్. అంతగా ఏం సమాజం గురించి తెలియదు సార్. ఇక్కడికి వచ్చాక కొత్తగా చాలా విషయాలు తెలిసాయి సార్. నీ జీవితంలో జరిగిన ఘటనలు, ఆ ఘటనల తర్వాత స్కూల్లో వచ్చినటువంటి మార్పులు, ఇక్కడ నేర్చుకున్న అంశాలు నీకు ఎట్లాంటి ప్రేరణ కలిగిస్తున్నాయి? డిసెంబర్ 19కి డిస్ట్రిక్ట్ లెవెల్లో ప్రోగ్రామ్ జరిగినప్పుడు నాకు 2nd ప్రైజ్ వచ్చింది సార్. అప్పుడు నేను అనుకుంటే ఏదైనా సాధించగలను అన్న కాన్ఫిడెన్స్ లాంటిది జరిగింది సార్. ఇప్పుడు భగవద్గీతలో నీకు వచ్చిన శ్లోకాలు అంటే ఎన్ని అధ్యాయాలు వస్తాయి? వాటి గురించి ఏం చెప్తావమ్మా? సార్ భగవద్గీత మొదటి అధ్యాయ మొత్తం వస్తుంది సార్. మొదటి అధ్యాయంలో 47 శ్లోకమ్స్ ఉంటాయి సార్. అవి చెప్పగలను. తృతీయ అధ్యాయ కర్మయోగలో 22 వస్తాయి సార్. ఆ శ్లోకాలు కొన్ని పాడతావమ్మా? ఫస్ట్ అధ్యాయ శ్లోకాలు చెప్తాను సార్. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్ పశ్యైతాన్ పాండుపుత్రాణం ఆచార్య మహతీం చ మూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా అత్ర శూరమహేశ్వాసాః భీమార్జున సమాహ్యుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. భగవద్గీత వల్ల మనకి లైఫ్లో ఎట్లా జీవించాలి అనేవి తెలుస్తాయి సార్. ఆ శ్లోకమ్స్కి తాత్పర్యం మనం చదివినట్లయితే ఆ తాత్పర్యం మన లైఫ్లో ఎలాంటివి చేయాలి, ఎలాంటివి చేయొద్దు లాంటివి తెలుస్తాయి సార్. ఇప్పుడు నువ్వు జీవితంలో నీ లక్ష్యం ఏంటి? ఏ మెట్టు ఎక్కాలనుకుంటున్నావు? నా లైఫ్ గోల్ వచ్చేసి IAS కావాలని సార్, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్. కనిపించదు అని నేనేది చేయలేను అలా ఫీల్ అవ్వడం లాంటివి చాలామంది చేస్తారు సార్. కానీ ఎలాగైనా కష్టపడి IASకి కావాల్సిన నాలెడ్జ్ని సంపాదించి లైఫ్లో IAS అయ్యి చాలామందికి స్ఫూర్తిగా నేను మారాలనుకుంటున్నాను సార్. మరికొంతమంది చిన్నారులు వివిధ రంగాల్లో కూడా వాళ్ళు ప్రతిభ కనబరుస్తున్నారు. వారితో మాట్లాడదాం. స్కూల్కి వచ్చిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత పరిసరాలు, వాతావరణం, మీ ఫ్రెండ్స్తో ఉన్న తర్వాత నీ జీవితంలో కలిగిన మార్పు ఏంటి? అంటే ఎవరితో ఎలా ఉండాలో తెలిసింది సార్. అంటే బయట ఉంటే ఎలా పడితే అలా ఉంటాం. ఇక్కడికి వచ్చి స్కూల్కి వచ్చినాక ఇంకా ఎవరితో ఎలా ఉండాలో నేర్చుకుంటాం. కొమురం భీముడో రగరాగా సూర్యుడై రగలాలి కొడుకో కాల్ముక్త బాంచేనని వంగి తోగాల కారడవి తల్లికి పుట్టానట్టేరో జునుము గద్దెకు తలను వంచి తోగాల తుడుము తల్లి పేగుల పెరగానట్టేరో భూతల్లి సనువాలు తాగానట్టేరో
తాగా నట్టేరో కొమురం భీముడో కొర్రాసు నెగడోలే మండాలి కొడుకో చాలా బాగా పాడావు. లిరిక్స్ ఎట్లా నేర్చుకున్నావు మరి? లిరిక్స్ అంటే అవి అలా విన్నాం సార్. చెప్పమ్మా, నీ ఇష్టమైన రంగం ఏంటి? నీ పేరేంటి? రన్నింగ్ జూడో. పార్టిసిపేషన్లో ఏమైనా ప్రైజెస్ వచ్చినాయా? పంజాబ్లో 3rd ప్రైజ్, లక్నోలో 2nd ప్రైజ్. స్కూల్లో మీ రోజు దినచర్య ఏముంటుంది? ఉదయం నుంచి సాయంత్రం దాకా చెప్పమ్మా. ఉదయం 5కి లేస్తాం సార్. 5కి ఎక్సర్సైజ్ ఉంటుంది. ఇంకా 8:30కి టిఫిన్ ఉంటుంది. 9:30కి ప్రేయర్ ఉంటుంది. తర్వాతకి క్లాసులు జరుగుతాయి సార్. మాకు అన్ని క్లాసులు అర్థమయ్యే విధంగా బాగా చెప్తారు సార్ మా టీచర్. నాకు ఈ స్కూల్కి వచ్చినప్పుడు అసలు వాళ్ళు కూడా వచ్చేవి కాదు సార్. ఇక్కడ వచ్చాకనే నేను అన్ని నేర్చుకున్నాను సార్. ఇప్పుడు నీ దగ్గరనే మీ ఫ్రెండ్స్ ఉన్నారు, చిన్నవాళ్ళు ఉన్నారు, పెద్దవాళ్ళు ఉన్నారు, మీ చెల్లెళ్ళు, మీ అక్క వాళ్ళు, అన్న వాళ్ళు ఉన్నారు. ఇక్కడ వాళ్ళందరితో కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఏమనిపిస్తుంది సార్? అంటే ఇంటి దగ్గర ఎలా ఉంటామో ఇక్కడ కూడా అలాగనే ఉంటుంది అనిపిస్తుంది సార్. సార్ అంటే ఊర్లో చదివితే వీళ్ళందరూ అసలు అంటే వీళ్ళందరూ తెలియదు. ఇక్కడ రావడం వల్ల వేరే వేరే జిల్లాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా మనకు తెలుసురు అని ఇట్లా అనిపిస్తుంటుంది సార్. ఇప్పుడు బయట ఉన్నప్పుడు మన లోపాలని ఎత్తి చూపేవాళ్ళు, స్కూల్లోకి వచ్చిన తర్వాత అట్లాంటి తేడా మనకు అనిపిస్తుందా? సార్ అందరితో సమానమే, మనం కూడా అనుకుంటే సాధించేది ఏమి లేదు అనిపిస్తుంది సార్. స్కూల్లో అన్ని స్పోర్ట్స్ కండక్ట్ చేస్తారా? ఏమేమి ఆడతారు ఇక్కడ? సార్ చెస్, రన్నింగ్, షార్ట్ పుట్, జావెలింగ్ త్రో ఉంటాయి సార్. కష్టమైన ఈవెంట్స్ మరి మామూలు నార్మల్గా కొంచెం విజిబుల్గా ఉంటేనే చేయగలుగుతాం అనేది బయట ఒక ఆలోచన ఉంటుంది కదా. మీరు చేస్తున్నప్పుడు ఏమైనా ఇబ్బంది అనిపిస్తుంది? ఆడుతున్నప్పుడు కానీ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు విజయం ఉంటుంది సార్. ఒక్కసారి చూపిస్తే ఆడగలం సార్. ఆడగలుగుతారు సార్. ఇప్పుడు మనతో పాటు ఇక్కడ చాలా కాలంగా పనిచేస్తున్నటువంటి టీచర్ ఉన్నారు. ఇది ఒక పెద్ద స్కూల్, రాష్ట్రంలోనే ఒక యూనిక్ నెస్ కలిగి ఉన్నటువంటి పాఠశాల. ఇది స్కూల్ గురించి చెప్పండి. మీరు ఎంతకాలంగా ఈ స్కూల్లో ఉన్నారు? సార్, ఈ స్కూల్లో నేను 2008 నుండి ఇక్కడ పనిచేస్తున్నాను. ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్గా పనిచేస్తున్నాను. నా మెయిన్ సబ్జెక్ట్ వచ్చేసి సోషల్ స్టడీస్. కానీ సోషల్ స్టడీస్ టీచర్స్ ఎక్కువగా ఉన్నారు. హిందీ టీచ్ చేసే సబ్జెక్ట్ టీచర్స్ లేకపోవడం వలన నాకు హిందీ భాషలో ఉండే ప్రావీణ్యాన్ని బట్టి హిందీ టీచర్గా పనిచేస్తున్నాను ఇక్కడ. ఓకే. ఇప్పుడు ఇక్కడ చిన్నారులు బయట నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ పర్స్పెక్షన్ వేరే ఉంటుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక భిన్నమైన మార్పు కనిపిస్తుంది. విద్యార్థుల్లో అట్లాంటి మార్పు ఎట్లా సాధ్యమవుతుంది? పరిసరాలకు తగినట్లుగా మోల్డ్ కావడమే మానవ జాతి యొక్క సహజ లక్షణమై ఉంటుంది. ఇక్కడికి రాగానే పిల్లలు తోటి పిల్లలను చూసి తర్వాత ఉపాధ్యాయులుగా మేము చెప్పేటటువంటి విధి విధానాలను అనుసరించి వారు తమ జీవితాలను సహజంగానే మోల్డ్ చేసుకుంటారు. ఆ విధంగా మేము వాళ్ళకు కూడా మోల్డ్ చేసుకునే విధంగా తర్ఫీదు కూడా ఇస్తాం, ప్రత్యేక శిక్షణ కూడా ఇస్తాము. ఏ విధంగా మనం ఉండాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటటువంటి అంశాలను వాళ్ళకి ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉంటాం. కాబట్టి వాళ్ళలో గుణాత్మకమైనటువంటి పరివర్తన వస్తుంది. ఓకే. ఈ స్కూల్లో ప్రగతి గురించి మాట్లాడితే స్కూల్ స్టార్ట్ అయినప్పటి నుంచి స్కూలు, కాలేజ్ ఎట్లాంటి ప్రగతి కనిపిస్తుంది? క్రీడల్లో కానీ విద్యార్థుల ఎడ్యుకేషన్లో విషయంలో కానీ ఎంతమంది విద్యార్థులు ఇక్కడ నుంచి చదువుకొని ఈరోజు ఏ స్థానాల్లో ఉన్నారు? వాళ్ళంతా 1988లో ఇక్కడ పాఠశాల ప్రారంభించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దాదాపు 1500 మందికి పైగానే విద్యార్థులు చదువుకొని బయటికి వెళ్ళారు. అందులో దాదాపు ఒక 550 నుండి 650 మంది విద్యార్థులు వివిధ రంగాలలో అటెండర్ నుండి ప్రొఫెసర్ స్థాయి వరకు ఉద్యోగాలలో ఉన్నారు. తర్వాత బ్యాంకింగ్ సెక్టార్లో ఎక్కువ మంది అకామిడేట్ అయ్యారు. మనతో పాటు ఇంకొక స్టాఫ్ మెంబర్ ఉన్నారు, టీచర్ ఉన్నారు. వారితో మాట్లాడదాం, వాళ్ళ ఎక్స్పీరియన్స్ తెలుసుకుందాం. స్టూడెంట్స్తో మీరు కలిసి ప్రయాణం చేస్తున్న సందర్భంలో స్టూడెంట్స్ బయటకు వచ్చిన అంటే వాళ్ళ కుటుంబ నేపథ్యం కానీ లేకపోతే వాళ్ళ పర్టికులర్గా వాళ్ళ సంబంధించినటువంటి వైకల్యాన్ని బాధపడుతున్నప్పుడు మీరు కలిగించేటువంటి ప్రేరణ కానీ ప్రోత్సాహం కానీ ఎట్లా ఉంటుంది? వాళ్ళను ఎట్లా మానసికంగా సన్నద్ధం చేస్తారు? స్కూల్లో ఉన్నంతసేపు ఏ రకమైన ఇదండి, ఎందుకంటే చాలామంది స్టాఫ్ ఉంటారు, వాళ్ళకు అన్ని రకాలైన ధైర్యము ప్రోత్సాహం అన్నీ ఉంటుంది. స్కూల్ నుంచి వెళ్ళిన తర్వాత చాలామంది కాంటాక్ట్లో ఉంటారు, పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ.
టీచర్స్తోని కానీ ప్రిన్సిపాల్తోని కాంట్రాక్షన్. ఏం కాంట్రాక్షన్ అంటే మనం కొంతవరకు నేర్పిస్తాం, ట్రైనింగ్ ఇస్తాం. మేము నేర్పించే ట్రైనింగ్ ఏంటంటే ఒక సైటెడ్ స్టూడెంట్ మార్నింగ్ లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు అన్ని రకాలైన, ఈవెన్ నాట్ ఓన్లీ ఎడ్యుకేషన్, ఆల్రౌండ్ అన్ని రకాలైన పనులు ఏ విధంగా చేసుకోవాలనో ఆ విధంగా 10th వరకు అన్ని రకాలైన పనులు అతను చేసుకోవాలి. అంటే ఈ పిల్లవానికి ఏం అబ్జెక్షన్ అవ్వదు. ఇవి ఇంక్లూడింగ్ క్రాసింగ్ ఆఫ్ ఆల్ ద రోడ్స్, ఇంక్లూడింగ్ బాంబే రోడ్ ఎట్లా క్రాస్ చేయాలి, తర్వాత మీ అటువంటి వాళ్ళు వస్తే ఎలా మాట్లాడాలి, మా అటువంటి వాళ్ళతో ఎలా మాట్లాడాలి, తల్లిదండ్రులతో ఎలా బిహేవ్ చేయాలి, ఇది అంతా నేర్పించాం. ఇంటికి వెళ్ళడమే తక్కువ, ఇంటి నుంచి తీసుకురావడం కూడా అదేవిధంగా తక్కువ ఉంటుంది. పిల్లలలో చాలా డిసిప్లిన్ ఉంది. ఇక్కడ మేము చూస్తున్న పిల్లలలో బిలో లెవెల్లో ఫస్ట్ టైం కొంచెం అడ్జస్ట్మెంట్ బిహేవియరు, టెన్షన్ బిహేవియరు అది ఉంటుంది. వాట్ వీ లెర్న్ మీన్స్ దీస్ పీపుల్ షుడ్ నాట్ బి ఎరాటికేటెడ్. అంటే ఒకవేళ వి కాంట్ కంట్రోల్ ఇఫ్ ఇట్ ఈస్. వన్స్ డిసిప్లిన్ ఉన్న వాళ్ళే పైకి వస్తున్నాం. మా బోనఫైడ్ మేము మా ప్రిన్సిపాల్ బోనఫైడ్ ఇస్తే మా దగ్గర చదువుతున్నాడని చెప్పండి, దాని మీద పెన్షన్ అకౌంట్లో పడే విధంగా ఏదైనా ప్రభుత్వం మేలు చేస్తే బాగుంటుంది. చిన్నారు నరువర్తో మాట్లాడదాం. ఏం పేరు నాన్న పేరు? ఏ క్లాస్ చదువుతున్నావు? 5th. బాగుందా స్కూల్? బాగుందా? ఎక్కడ మీ ఊరు? ఏ ఊరు? సో ఇది చిన్నారుల సంబంధించినటువంటి భావన, అభిప్రాయం. రాష్ట్రంలో ఒక అరుదైన పాఠశాల ఇది. ఇక్కడ క్రీడలు, దాంతోపాటు విద్యారంగంలో కూడా ఎంతో ప్రగతి సాధిస్తున్నటువంటి విద్యార్థులు ఉన్నారు. సో గత సంవత్సరంలో ఉన్నటువంటి అనుభవాలను, జ్ఞాపకాలను నెమరేసుకుంటూ కొత్త సంవత్సరంలోకి అడుగెడుతున్నటువంటి ఈ విద్యార్థులందరికీ ఆల్ ద బెస్ట్ చెప్తూ అందరికీ మరోసారి హ్యాపీ న్యూ ఇయర్. కెమెరామెన్ శ్రీనివాస్ కలిసి బాలకృష్ణ, V6 న్యూస్, మహబూబ్ నగర్.